హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పుల కలకలం రేపాయి. శనివారం ప్రిజం పబ్లో ఓ దొంగ చొరబడ్డాడు. అతన్ని పట్టుకునేందుకు సిసిఎస్ కానిస్టేబుల్ వెంకటరామరెడ్డి ప్రయత్నించాడు. ఒక్కసారిగా గన్ తీసిన దుండగుడు కానిస్టేబుల్ మీదకు 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఓ బుల్లెట్ వెంకటరామరెడ్డి తొడలోకి చొచ్చుకెళ్లింది. అతన్ని ఆసుపత్రికి తరలించగా గాయపడిన కానిస్టేబుల్ను పరామర్శించడానికి సైబరాబాద్ సిపి అవినాష్ మొహంతి హాస్పిటల్కు విచ్చేశారు. నేటివ్ బిలాంగ్స్ టు చిత్తూరు, ఇరికపల్లి విలేజ్, చిత్తూరు. ఒకటే సింగిల్ అఫెండర్. ఇరికపల్లి ఒకటే దాని సింగిల్ అఫెండర్. ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఇంకా ఫర్దర్ వచ్చినాక మేము మీకు చెప్తాం. తెలియదు దగ్గర వెపన్స్ ఇంతవరకు మా ఇన్వెస్టిగేషన్స్ లో అతని దగ్గర ఉన్నదని తెలియదు. బట్ మనం బేసిక్గా అతని దగ్గర లేదనుకుని అతని దగ్గరికి వెళ్ళాము. తర్వాత తెలిసింది. బై దెన్ మా టీం కూడా అక్కడ రీచ్ అయింది. సో ఈరోజు సాయంత్రం 7:30, 7:45 మధ్యలో మనకు బత్తుల ప్రభాకర్ అనేవాడి గురించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి మన సిసిఎస్ టీం ఇమీడియట్గా అక్కడ వెళ్ళడం జరిగింది, ప్రిజం పబ్ దగ్గర. అలాగే అతన్ని గుర్తించి ఇమీడియట్ అతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడం క్రమంలో అతను ఇమీడియట్ అతని దగ్గర ఉన్న ఫైర్ ఆర్మ్తో మన టీం మీదే కాల్చింది చంపాలని. అక్కడ మన వెంకటరెడ్డి అని హెడ్ కానిస్టేబుల్కి గాయాలు తగిలాయి. ఇమీడియట్ అతనికి షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్లో. అతని లెఫ్ట్ ఫుట్కి ఈ పెల్లెట్ తగిలి ఇంజురీ అయింది. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ, టేకింగ్ ప్లేస్. అలాగే ఈ బొత్తుల ప్రభాకర్ అని ఎవరున్నా అతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. అతని మీదే దాదాపు 80 నుంచి 70 వరకు కేసెస్లు ఉన్నాయి మన తెలంగాణ అండ్ ఆంధ్ర 2 రాష్ట్రంలో. ఇతను HB/night అలాగే ఈ రాబరీ కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఇప్పటి వరకు మరియు ఈ HB/night ఈ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇతను చిత్తూరు జిల్లాకి చెందినవాడు. ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ప్రదేశంలో హైదరాబాద్, రాచకొండ చుట్టూ ఈ 3 కమిషనరేట్లో దాదాపు 16 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. సో అతను అదుపులోకి తీసుకున్నాక అతని దగ్గర 2 వెపన్స్ అండ్ 23 రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 2 రౌండ్స్ మన మీదే అంటే పోలీస్ టీం మీదే కాల్చారు. సో ముగ్గురు వెంకటరెడ్డి అలాగే ఇంకిద్దరు గ్రేట్ వైలెంట్ యాక్ట్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. జోన్లు లేదు కానీ నార్సింగి, రాజేంద్ర నగర్ అతని కేసెస్లో రెండు ఒకటి తగిలింది. ఇతను 2023 నుంచి నవంబర్ 2023 నుంచి ఇతను ఎక్స్పాండ్ ఉన్నాడు. 2 country made weapons along with 23 rounds. 2 rounds he has used on against us. Unlicensed country made. లేదు, వాళ్ళ సెక్యూరిటీ అంత దూరం వరకు వెళ్ళలేదు. ఎన్ రూట్లోనే అతను అక్కడ ఉన్నాడు. పబ్బు లోపల వెళ్ళలేదు, అతను బయట ఉన్నాడు. సో బయట అక్కడ మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చాగానే అతను ఇంకా లోపల వెళ్ళకుండా బయటనే ఉన్నాడు. మా వాళ్ళు అక్కడి వరకు వెళ్ళి అక్కడ పట్టుకోవడం జరిగింది. పోలీస్ అని చెప్పారు. పోలీస్ అని చెప్పగానే అతను తెలిసిపోయింది పోలీస్ అని. ఇమీడియట్ అతని దగ్గర ఉన్న వెపన్స్తో చంపడానికి ట్రై చేశాడు.